నిజామాబాద్ జిల్లా తాండూరులో వరద నీటి కష్టాలు రాకుండా మూకుతాడు వేసే చర్యలు చేపడుతున్నామన్నారు. నాలాలపై ఏర్పాటు చేసిన కబ్జాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నాలా కబ్జాలను ప్రక్షాళన చేసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలన్నారు. తాండూరులోని పాలిషింగ్ యూనిట్ల వ్యర్థాల వల్ల కూడా డ్రైనేజీ నాలాల్లో నీటి ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు గుర్తించామన్నారు. 16 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. చిలకవాగు అభివృద్ధి జరిగితే వరద కష్టాలు ఉండవని అన్నారు. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తామని అన్నారు. భవిష్యత్తులో అండర్ డ్రైనేజీ వ్యవస్థ తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. మరోవైపు తాండూరు పట్టణం విలియామోన్ చౌరస్తా నుండి హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న విద్యుత్ దీపాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. R&B శాఖ పర్యవేక్షణలో సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా నిర్వహణ చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, పట్లోల నీరజ బాలరెడ్డి, విజయాదేవి, సాహు శ్రీలత, రాము, మాజీ DPC సభ్యులు పట్లోల నరసింహులు, నాయకులు సాయిపూర్ బాలరెడ్డి, మున్సిపల్ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సర్వేని పెట్టు రాత్రి మొత్తం తాండ్రు అంతా పరిశాన్ అంతా మునిగిపోయిందంట పెట్టేసేసేయండి. ఇప్పటి నుంచి మళ్ళీ దీంట్లో ఏం లేదు, కంటిన్యూషన్ వాళ్ళు పెట్టి వాళ్ళు అయిపోయింది. నువ్వు అప్పుడు 1 అవర్ కోసం నువ్వు ఫాలో నువ్వు కొడగలికి వచ్చి కరెక్ట్ నువ్వు ఒకసారి ఫీల్డ్కి వెళ్ళిరా. ఫీల్డ్ వర్క్ నడుస్తుంది, నాకు ఫోటోస్ పెట్టండి. శ్రావణ్ పెట్టుకోక దీని మీద ఆ చుట్టుపక్కల ఎప్పుడు చేస్తావు, కంప్లీట్ చేస్తావు? ఎప్పుడు చేస్తావు సర్వే? ఇస్తాడు కదా మీ సుందరు, ఇస్తాడా? ఒక పార్ట్ సర్వే చేసి వీళ్ళు ఫీల్డ్ లోనే అక్కడ వీళ్ళు వర్క్ చేస్తుంటే వాళ్ళకి కోఆర్డినేషన్ గా ఉండండి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అంటే వాళ్ళకి సహాయం చేయండి. కానీ ఏదో అదొద్దని చెప్పకండి. వీళ్ళు ఎవ్వరు చెప్పినా మాకు అవసరం చెప్పినా మీరు వాళ్ళ అవసరం అంటే గౌరవ కౌన్సిలర్లకు, గౌరవ అధికారులకు కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, R&B కానివ్వండి, ఇరిగేషన్ వాళ్ళందరూ కూడా సమైక్యంతో నిన్న జరిగినటువంటి భారీ వర్షానికి తాండూరులో అన్ని వార్డ్స్లందు కూడా నీళ్లు నిలిచిపోవడం, తాండూరు జనాలకంతా కూడా ఇబ్బంది కలగడం, దగ్గరుండి రాత్రి చూసి ఆ విధంగా దాంట్లోకి ఏ విధంగా అయితే డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ చేయాలా, ఎన్నో రోజుల నుంచి నాలలు కబ్జాలకు గురైనటువంటి నాలను ఏ విధంగా చేయాలని చెప్పి ఈరోజు అధికారులతో కానివ్వండి మా కౌన్సిలర్లతో అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ సమన్వయంతో ముందుకెళ్లాలా. ముఖ్యంగా తాండూరు ప్రజల సహకారం ఖచ్చితంగా మనకు అవసరం. వారందరి సహాయ సహకారాలతో ఈరోజు అక్రోజ్ ఏదైతే కబ్జాలకు గురైనటువంటి నాలాలు ఉన్నాయో అది చేయడానికి తాండూరు ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలా. దానికి పత్రికా విలేకరులు కూడా ముందుండి సహకరించవలసిన అవసరం ఉన్నది. మీ అందరి సహకారంతో మనం ఏదైతే ప్రజలు మన పైన విశ్వాసం నుంచి మనం ఏ విధంగా అయితే గెలిపించిందో వాళ్ళ విశ్వాసం ఈరోజు మనం చూడగలవలసిన అవసరం ఉంది. నాలలని ఖచ్చితంగా ఎవరైతే కబ్జా గురైనో పత్రికా విలేకరుల సహకారంతో ముందు మీ ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఎందుకంటే జనాలకు ఇబ్బందికరంగా ఉంది. ఒక చిన్న వర్షం పడితేనే ఈరోజు ఏ విధంగా అయితే రాత్రి మనం జరిగినటువంటి సంఘటన ఉండదో మళ్ళీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీరందరూ కూడా సహకరించి మా అధికారులందరూ కూడా ఈరోజే ఫీల్డ్లకి వెళ్తూ ఉన్నారు. ఏదైతే మీరు కబ్జాలకు గురైనటువంటి ఆ నాళాలు ఎక్కడైతే మనకు క్లోజ్ అయిపోయినాయో దాన్ని అందరూ కూడా ఓపెన్ చేయడానికి సమైక్య కృషితో ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, మన కౌన్సిలర్లు కానివ్వండి, చైర్మన్ అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళిపోయి అన్నీ కూడా ఓపెన్ చేసుకోవడానికి, వాటర్ వేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి అందరూ కూడా సహకరించాలి. గత ఒక 20-30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి,
అది ఎప్పుడో 30-40 సంవత్సరాలు 40 వేల పాపులేషన్కు తగ్గటువంటి మాస్టర్ ప్లాన్తో తాండూరులో డ్రైనేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 1 లక్ష పాపులేషన్ కానివ్వండి, ఒక 20,000 మంది ఓటర్స్ కానివ్వండి ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి డ్రైనేజ్కు చాలా సిస్టమ్ అయిపోయింది. వాటర్ ఎక్కువ వెళ్ళిపోతుంది కనుక ఏ చిన్న వర్షం పడ్డా ముంపుకు గురవుతా ఉన్నాయి వార్డ్స్. కొన్ని దాంతో పాటు ఈ తాండూరులో పాలిష్ యూనిట్స్ నందుకు కూడా వారి దగ్గర ఆ పాలిష్ యూనిట్స్ వచ్చినటువంటి ఆ శుద్ధ కానివ్వండి అవన్నీ కూడా వాళ్ళకు ఒక సిస్టమ్ లేకుండా అక్కడనే వేయడం, దాంట్లో కూడా కొంత ఇబ్బంది అవుతుంది. నేను ఆ పాలిష్ యూనిట్స్ యజమానులకు కూడా దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు కూడా సహకరించి ఎక్కడైతే నాళాలు మీరు అక్కడైతే మట్టి కానివ్వండి శుద్ధ కానివ్వండి మీరు అక్కడ వేస్తూ ఉన్నారో మీరు ఈ 4 రోజులు మాకు సహకరించి ఆ శుద్ధ కూడా మీరు ఆ నాళాలు ఓపెన్ చేసే బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి పత్రికా ముఖంగా మీరు కూడా విన్నవిస్తూ ఉన్నాను. దయచేసి తాండూరు ప్రజలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మా ప్రజాప్రతినిధులు కూడా అందరూ సహకరించి ఈ నాళాలు ఓపెన్ చేసేందుకు మీ సంపూర్ణ సహకారం కావాలి. అందరం కలిసి తాండూరుని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మా అందరం తీసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన తాండూరు ప్రజలకు ఒక చక్కటి ఉదయం నుంచి డిస్కషన్ చేసి ఈరోజు తాండూరు నాళాలు ఏ విధంగా అయితే రీఓపెన్ చేయాలని చెప్పి సహకరించినటువంటి అధికారులకు కానివ్వండి, కౌన్సిలర్లకు కానివ్వండి, దీనికి సహకరించినటువంటి పత్రికా విలేకరులకు కానివ్వండి అందరికీ పేరు నమస్కారం తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఎలక్ట్రిసిటీ డీతో కూడా మాట్లాడడం జరిగింది. డీ చెప్పినప్పుడు కూడా డీ ఏం చెప్పి ఒక శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆ కాంట్రాక్టర్కి ఇంకా ఏమ్సీ అంత యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంది, అతనికి ఇంకొక 1 year ఉంది. ఖచ్చితంగా రేపు పంపిస్తాను చెప్పిండు. రేపు 100% అతను వస్తున్నాడు. లైట్స్ అన్నీ కూడా ఏదైతే ఉందో విలీనం స్కూల్ కాడ నుంచి మన క్యాంప్ ఆఫీస్ వరకు వాళ్ళకి ఏమ్సీ దాంట్లో ఉన్నారు కనుక వాళ్ళు ఖచ్చితంగా రేపు దానికి సంబంధిత వాళ్ళందరూ కూడా రేపు పిలిపించి దాన్ని చేపిస్తారని చెప్పి గవర్నమెంట్ ఇచ్చాడు. మాట్లాడడం కూడా జరిగింది. తాండూరుని అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యతలు తీసుకున్నాం. దాంట్లో పాటు ఈరోజు అండర్ గ్రౌండ్ కొద్ది ముందే ఈరోజు పిలంగి కాలువ కోసం ఒక 16 కోట్లు శాంక్షన్ చెప్పడం కూడా జరిగింది. చిలకవాగు గురించే చిలకవాగు ఒకటి మనకు క్లియర్ అయిపోతే దాదాపు ఒక 60 to 70% వాటర్ ప్రాబ్లం మనకు అంతా కూడా క్లియర్ అవుతుంది. అదే డిపిఆర్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. డిపిఆర్ మనకు మోస్ట్లీ రేపు సాటర్డే వరకు ఆ డిపిఆర్ కూడా రాబోతూ ఉన్నది. డిపిఆర్ వచ్చిన తర్వాత ఈ వారం రోజుల్లోనే అది వచ్చిన 4-5 రోజుల్లోనే టెండర్ పెట్టించేసి యుద్ధ ప్రాతిపదికన ఆ చిలకవాగుని ఫుల్ ప్లేట్గా కంప్లీట్ చేస్తే తాండూరుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొద్ది చిలకవాగు మనం ఫుల్ ప్లేట్గా కట్టించుకున్నట్లయితే ఒక 70% వాటర్ మనకు ఆ డ్రైనేజ్ వాటర్ క్లియర్ అయిపోతుంది కనుక దాన్ని ఇమ్మీడియట్ ఎంత వీలైతే అంత తొందరగా కట్టేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా పని చేపిద్దాం. 20 మీటర్ల ఖచ్చితంగా తాండూరు ప్రజల సహకారంతో 100% చిలకవాగుని పునరుద్ధరిస్తూ ఉన్నాం. చిలకవాడిని గతంలో ఏ విధంగా ఉన్నా ఆ విధంగా వాటర్ పోవడానికి దాదాపు ఒక 16 కోట్ల రూపాయలు పెట్టామంటే అది 100% అది పునరుద్ధరించడానికి పెట్టాం. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి కూడా మీరు సందేహపడవలసిన అవసరం లేదు. దాంట్లో ప్రజలకు కూడా అదే అప్పీల్ చేస్తున్నాం. ఒత్తిళ్ళకి ఎక్కడ కూడా భయపడితే నిన్న జరిగినటువంటి సంఘటన మరోసారి పునరావృతం. ఏ ఒత్తిళ్ళకు కూడా దయచేసి ఒత్తిళ్లకు భయపడితే మళ్ళీ తాండూరుకు బ్రెయిన్ ఇబ్బందికరం పడవలసినటువంటి తాండూరు ప్రజలు ఇబ్బంది పెట్టే తెలుసుకోవాలి. ఒత్తిళ్ళకి ఎక్కడ కూడా భయపడవలసిన అవసరం లేదు. మనం జెన్యూన్గా రూల్ ప్రకారం చేస్తూ ఉన్నాం. ఎవరిని ఇబ్బంది పెట్టే పని చేయము. యాజ్ పర్ రూల్ ప్రకారం మనం ముందుకెళ్తాం. R&B అధికారులు కానివ్వండి, ఇరిగేషన్ అధికారులు కానివ్వండి, మున్సిపల్ వాళ్ళు కానివ్వండి, రెవెన్యూ వాళ్ళతో వెయిటింగ్ పెట్టండి. దాని గురించి ఎందుకు మనకి ఈ విధంగా అవుతుంది, మరి డ్రైనేజ్ ఏ విధంగా కట్టింది, వాటర్ ఎట్లా వస్తుంది, ఎక్కడ మనకి ఇన్ని వస్తుంది, బయటకు అవుట్లో ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాం. ఒక సిస్టమ్ చేసి ఆ విధంగా చేయండి అని చెప్తున్నాం. ఇంకా ఇక్కడ నా అప్రోచ్ అయితే మీకు ఇబ్బందికరంగా ఉంటే చెప్పండి. దాన్ని కూడా వాటర్ ఈజీగా వెళ్ళిపోయడానికి ఎన్ని ఫండ్స్ అయినా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఖర్చు పెట్టి ఆ పని చేపిస్తామని చెప్పి అధికారులకు చెప్పడం. ఖచ్చితంగా వాటర్ దగ్గర స్టోరేజ్ ఉండే ప్రయత్నం చేయకుండా ఈజీగా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం.